ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. టీవీ5 మనీలో అండ్ SGX నిఫ్టీ ఆల్మోస్ట్ 45 to 46 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది సూచిస్తుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ వాళ్ళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా మన మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయనేది చూడాలి. బట్ మొత్తానికి అయితే ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్స్లో ప్రివేల్ అవుతుందని చెప్పుకోవాలి. కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. కొన్ని ఈమెయిల్స్ చెన్నై నుంచి సుబ్బయ్య అడుగుతున్నారు. లారస్ ల్యాబ్స్ ఐపీఓలు అలాట్ అయ్యాయి అండ్ షెర్టన్ హోల్డింగ్ 36 షెర్టన్ మేబీ షెర్ట్రాన్ అని ఉంది, నీడ్ టు చెక్. 36 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారట. ఈ 2 స్టాక్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? వన్ ఈస్ లారస్ ల్యాబ్స్. Yeah, Laurus, I think you can keep it అండి, ఎందుకంటే రీసెంట్ లిస్టింగ్ అది. సో ప్రాబబ్లీ ఐ థింక్ దే హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఒకవేళ కామెంటరీ బాగుంటే మాత్రం వాళ్ళది ఫైలింగ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ దే ఆర్ ఆల్సో గెటింగ్ స్పెషాలిటీ సెగ్మెంట్ ఆంకాలజీలో కూడా వాళ్ళు బాగానే ఎంట్రీ చేస్తున్నారు. సో ఇన్ దాట్ కాంటెక్స్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు లారస్ ల్యాబ్స్. అండ్ మీరు చెప్పిన సెకండ్ స్టాక్ ఏదో ట్రాక్ అవ్వట్లేదండి, షెట్రాన్ హోల్డింగ్స్ అని. Shetron Limited is there, BSC లో ఉంది యాక్చువల్లీ. 36 రూపీస్లో ఉందా? ఐ థింక్ కరెంట్లీ అరౌండ్ 55 ఉంది. ఓకే, మేబీ 36లో తీసుకున్నట్టున్నారు. ఐ థింక్ దిస్ స్టాక్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి, నాట్ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే ఈ స్టాక్ అరౌండ్ ఆల్మోస్ట్ 30 రూపీస్ నుంచి 60 డబుల్ అవుట్ అని చూసాం. కరెంట్లీ అరౌండ్ 55 ఉంది. సో నా ఉద్దేశంలో ట్రేడింగ్ పొజిషన్ అయితేనే మీరు ఈ స్టాక్ హోల్డ్ చేయాలి. ప్రాబ్లీ 78-80 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్స్కి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మీరు 36లో మీరు కొన్నారు కాబట్టి ట్రైలింగ్ స్టాప్ మీరు పెట్టుకోండి. 44 షుడ్ బి యువర్ స్టాప్ లాస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 55 ఉంది. సో 9 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ప్రాబ్లీ అప్ సైడ్ మీకు 20 రూపీస్ దాకా దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ప్రభావతి అడుగుతున్నారు. విజయ బ్యాంక్ 35 రూపీస్లో 3000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారట. అండ్ చంబల్ ఫర్టిలైజర్స్ 50 రూపీస్ 2000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఐ థింక్ విజయ బ్యాంక్ యూ క్యాన్ హోల్డ్ అండి, ఎందుకంటే మన కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే మేజర్ బ్రేక్అవుట్ రావటం చూసాం. సో మంచి ప్రైస్లో మీరు తీసుకున్నారు. 35 రూపీస్ ఈజ్ ఎ గుడ్ ప్రైస్. కరెంట్లీ అరౌండ్ 65-66 ఉంది. సో దీనికి డెఫినెట్గా 67 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక అప్ సైడ్ అరౌండ్ 96 దాకా పొటెన్షియల్ ఉంది. నా ఉద్దేశంలో మీరు ఒక 1000 షేర్స్ ప్రాబ్లీ ట్రేడింగ్కి యూజ్ చేయొచ్చు. మేబీ 70-72 వస్తే కనుక ప్రాబ్లీ మీరు అమ్మి అదేవిధంగా మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అయ్యి 55-60 వస్తే కనుక రీబై చేయొచ్చు. ఐ థింక్ బ్యాలెన్స్ 1000 ఐ థింక్ 96 నుంచి 100 దాకా మీరు వెయిట్ చేయొచ్చు. అండ్ చంబల్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్ అండి, ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్. నా ఉద్దేశంలో మీకు అదే స్పేస్లో ఉండాలి అనుకుంటే కనుక మేబీ GNFC ఈజ్ ఎ బెటర్ ఐడియా. సో చంబల్ నుంచి GNFC కన్వర్ట్ అవుతే మేబీ 3 months 6 monthsలో బెటర్ రిటర్న్స్ దాని చంబల్ వచ్చే ఛాన్స్ GNFCకి ఎక్కువ ఉంది. ఓకే, మార్కెట్ ప్రీ ఓపెనింగ్ రేట్స్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 80 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ సూచిస్తుంది అండ్ 102-103 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ కనిపిస్తుంది. మేబీ 8800 పైన ఇవాళ సస్టైన్ అవ్వచ్చేమో, చూడాలి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మనకి క్యూస్ ఏషియన్ మార్కెట్స్ నుంచి అండ్ US మార్కెట్ నుంచి వస్తున్నాయి కాబట్టి. రాము అడుగుతున్నారు, మిర్జా ఇంటర్నేషనల్ని 3 to 6 months టైం గురించి తీసుకోవచ్చా? టెక్నికల్ లెవెల్స్ ఏం సూచిస్తారు? మిర్జా ఇంటర్నేషనల్ మిర్జా 3 to 6 months నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి, ఎందుకంటే లాస్ట్ 4 monthsలోనే ఈ స్టాక్ అప్ మూవ్ రావటం చూసాం. ఆల్మోస్ట్ 68 నుంచి క్లోజ్ టు 100 దాకా పెరిగింది స్టాక్. సో 3 months అంటే ప్రాబ్లీ ఐ థింక్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి యూ కెన్ అటెంప్ట్, బట్ స్మాల్ క్వాంటిటీస్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే 20-25 రూపీస్ అప్ మూవ్ వచ్చేసింది స్టాక్లో ఆల్రెడీ. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఇది 112 నుంచి 114 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 12 to 14 రూపీస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఈవెన్ డౌన్ సైడ్ కూడా అంతే లెవెల్ ఉంది, మేబీ 76-80 మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో 50-day మూవింగ్ యావరేజ్ మీ స్టాప్ లాస్ ఉంటుంది. 87 కింద 6 స్టాప్ లాస్ పెట్టి స్మాల్ క్వాంటిటీస్ అటెంప్ట్ చేయండి అండ్ 106 నుంచి 114 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. కృష్ణ అడుగుతుందంటే బ్యాంక్ నిఫ్టీని ఈ టైంలో హోల్డ్ చేసుకోవచ్చా? అండ్ ఎనీ టెక్నికల్ లెవెల్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ? బేసికలీ మనకి ఎప్పుడైతే స్వింగ్ హై బ్రీచ్ అయిందో ప్రాబ్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. 19,794. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 400-450 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. బట్ నా ఉద్దేశంలో ఇన్ కేస్ కొద్దిగా ఫినామినల్ ప్రాఫిట్స్ ఉండి కొద్దిగా ఎర్లీ ఎంట్రీ ఉంటే కనుక మేబీ 50% మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్లో అంత ఫేవరబుల్గా బుల్స్కి లేదు. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ మీరు హోల్డ్ చేస్తున్నారంటే కనుక ఐ థింక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. 2-day లో ఏదైతే ఉందో 19,915 దాని కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఇది 20,350 వస్తే కనుక 20,575 దాకా నెక్స్ట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో లెవెల్స్ని కేర్ఫుల్గా వాచ్ చేసి స్టాప్ లాస్ పెట్టుకోవడం అండ్ 20,350 to 500 మధ్యలో ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేసుకోవాలి.
మరొక కాలం మాచర్ల నుంచి ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. శాలరీ అకౌంట్ ని ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ కి కనెక్ట్ చేసుకోవచ్చే కరెక్టేనా కాదా సార్? అది ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఇప్పుడు శాలరీ అకౌంట్ ఉంది సార్, మామూలుగా ఇప్పుడు మంత్లీ శాలరీ అనేది అకౌంట్ లో హెచ్డిఎఫ్సి లో డ్రా ఇది డిపాజిట్ అవుతుంది శాలరీ. ఓకే, అదే శాలరీ అకౌంట్ ని ఇప్పుడు ఇండియా ఇన్ఫో లైన్ కి ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ కి కనెక్ట్ చేసుకోవడం కరెక్టా, లేకపోతే వేరే అకౌంట్ తీసుకోవడం కరెక్టా అనేది అడుగుతున్నాను సార్. చేసుకోవచ్చండి, దాని వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. యా, డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ద సేమ్ అకౌంట్ అండి. బికాజ్ మీరు ఎలాగైతే ఎప్పుడైతే ఈ స్టాక్ ట్రేడ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ సెపరేట్ ఫైలింగ్ చేసినప్పుడు మీరు డిస్క్లోజ్ చేస్తారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ మల్టిపుల్ అకౌంట్స్. డెఫినెట్లీ మీకు ఉన్న అకౌంట్కే మీరు దాంట్లోంచి చెక్స్ ఇష్యూ చేయడం, పే ఇన్ అండ్ పే అవుట్ అంటండి. మీరు ఒకవేళ కొంటే మీరు అందులోంచి చెక్ ఇవ్వచ్చు, మీరు ఒకవేళ అమ్మితే అందులోకే మీకు డిపాజిట్ కూడా అవుతుంది. డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ డూ విత్ ది సేమ్ అకౌంట్ అండి. శ్రీనివాసు అడుగుతున్నారు, హెచ్సిసిని లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా ఈ టైంలో, అండ్ ఎనీ లాంగ్ టర్మ్ బెట్తో ఒక పిఎస్యూ బ్యాంక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ సజెస్ట్ చేస్తారా? హెచ్సిసి I think HCC recently బాగా పెరిగిందండి. అది ఇట్స్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇంకా కూడా వాళ్ళకి డెట్ బర్డెన్ అనేది అన్ని టాప్ ఆఫ్ ద లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అంతగా తగ్గలేదు. బట్ ఆ కాంటెక్స్ లో ఐ థింక్ డెఫినెట్లీ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై అండి. ఇమీడియట్లీ కాకపోయినా కానీ 1 or 2 డిక్లైన్స్ లో మీరు 10 to 12% ఆర్ మేబీ 15 to 20%. ఎందుకంటే ఇందులో ఏదైనా ఒక్క క్వార్టర్లో కొద్దిగా తేడా జరిగినా కానీ మళ్ళీ కొద్దిగా షార్ప్ కరెక్షన్స్ అంటూ ఉంటాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో. సో ఆ కాంటెక్స్లో వెయిట్ ఫర్ డిక్లైన్ ఆర్ మేబీ యూ కెన్ బై ఇన్ 2 price points విత్ 10 to 15% అండ్ 15 to 20% కరెక్షన్. ఓకే, మరొక కాలర్ తణుకు నుంచి వెంకట్ ఉన్నారు. అడగండి వెంకట్. హలో, అడగండి వెంకట్. సార్, ఇది టీటగర్ వ్యాగన్ టెక్స్ రైలు తీసుకున్నాం అండి. ఏమన్నా పైకి వెళ్ళి ఛాన్స్ ఉందంటారా, తీసేయమంటారా షార్ట్ టర్మ్ కి? టీటాగర్ వ్యాగన్ ఇంకో స్టాక్ ఏదండి? టెక్స్ రైల్. ఓకే, ఫైన్. రైల్వే స్టాక్స్ లో మనం అనుకున్నంత ఐ థింక్ బీటెన్ డౌన్ స్టాక్స్ అయినాయి యాక్చువల్లీ. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో టిటనర్ వ్యాగనర్ చాలా ఐ థింక్ డౌన్వర్డ్ బీటింగ్ చూసాం స్టాక్ లో. సో 130 నుంచి 109 దాకా రావడం చూసామండి. ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ ఈవెంట్ తర్వాత అండర్ పర్ఫార్మ్ చేయడం మనం చూసాం. ఈవెన్ లాస్ట్ బడ్జెట్స్లో కూడా ప్రాబ్లీ ఎక్స్పెక్టేషన్స్ తోటి బిల్డ్ అయ్యే స్టాక్స్ ఇది. సో ఐ థింక్ ఆఫ్టర్ ద ఈవెంట్ అందరు సెల్లింగ్కి వస్తారు, బయింగ్ అనేది చాలా తక్కువ రేర్గా చూస్తాం మనం. సో ఈ స్టేజ్లో నా ఉద్దేశంలో ప్రాబ్లీ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, విచ్ ఇస్ 98. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 109 ఉంది. ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 98 కింద మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టండి. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా ర్యాలీ వచ్చి ఇది 20-day మూవింగ్ యావరేజ్ వస్తే కనుక 122, 124 మధ్యలో ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టర్స్లో మీరు ఉంటే కనుక ప్రాబ్లీ దీనిలో కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ నుంచి నరసింహారావు మరొకలు. అడిగే నరసింహారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ చెప్పండి. బాలాగారు కృష్ణ అండి. నాది బాల్ ఫార్మా హోల్డింగ్లు ఉన్నాయండి. 10% ప్రాఫిట్లో ఉన్నాను. అది ఫండమెంటలీ అంత స్ట్రాంగ్ కాదేమనిపిస్తుంది. మీ ఒపీనియన్ చెప్పండి. అది ఉంచమంటారా లేదా తీసి మీ వేరే వాటికి షిఫ్ట్ అవ్వమంటారా కొంచెం? బాల్ ఫార్మా, సో ఇట్స్ అ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ అండి, అండ్ దే ట్రైంగ్ టు బిల్డ్ బ్రాండ్స్. సో బ్రాండ్ బిల్డింగ్ ఎప్పుడైతే వాళ్ళు చేపడుతున్నారో, ఎస్పెషలీ బాల్ ఫార్మాకి ఎక్స్పోర్ట్స్ అంటే అంత మేజర్గా రెగ్యులేటెడ్ మార్కెట్స్కి లేవు. సో అందులో ఫెయిర్లీ గుడ్ లిక్విడిటీ కూడా ఉన్న కంపెనీ అండి. సో వాళ్ళు దే ట్రైంగ్ టు బిల్డ్ అ బ్రాండ్ ఆన్ ఓటీసీ సెక్టర్. సో ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లో బ్రాండ్ బిల్డింగ్ అనేది ఫస్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైమ్ ఫర్ యూ టు మేక్ సమ్ బిగ్ గెయిన్స్ అండి. సో ఈ కారణం మూలన 10% గెయిన్ లో ఉన్నారు అంటున్నారు. సో ఐ థింక్ యూ షుడ్ సెల్ సమ్ స్టాక్స్ అండి. ప్రాబ్లమ్ ఎక్కడైనా జెమ్స్ వచ్చినప్పుడు మేబీ సమ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ ఆర్ మేబీ సమ్ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇటువంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఒక స్పర్ట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అమ్మండి. అమ్మి ప్రాబ్లీ యూ కెన్ బైట్, అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ కొద్దిగా వాటిలో మాత్రం ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ రెస్ట్ ఆఫ్ ద అదర్ సెక్టర్స్ ఆర్ అదర్ కంపెనీస్. బట్ డెఫినెట్లీ బాల్ ఫార్మా ఒకవేళ 1 or 2 బ్రాండ్స్ క్లిక్ అయితే మాత్రం కొద్దిగా మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అమ్మకుండా హైయర్ రేట్స్లో కొద్దిగా అమ్మండి అండ్ యూ కెన్ స్విచ్ అవుట్ అదర్ సెక్టర్స్. మార్కాపురం నుంచి శ్రీనివాసులు మరొకలు. హలో, అడగండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. బాలా గారికి నమస్కారం. నమస్కారం అండి. సార్, మా నాన్నగారు వచ్చేసి నాకు వచ్చేసి 10,000 ఇస్తారు సార్. ఓకే. హలో, అవి వచ్చేసి నేను ఆర్బిల్ బ్యాంక్ ఒకటి, ఓకే,
జిఎస్ హౌసింగ్ ఫైనాన్స్ తోటి, ఓకే, ఐసిఐసి ప్రొడెన్షియల్ అని ఈ మధ్య లిస్టింగ్ ఏం చేయాలి సార్. అవును. దాంట్లో వచ్చేసి ఒక 3 నెలల నుంచి వచ్చేసి వాటిల్లో నేను ఎప్పుడు 10,000 అప్పుడప్పుడు దాంట్లోనే కడుతున్నాను ఆ 3 స్టాక్స్లలో. ఓకే. అలాగే వచ్చేసి 2 మిడ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఏదైనా రికమెండేషన్ చేయమని అడుగుతున్నాను బాలాజీని. మంచి స్టాక్స్ పిక్ చేసుకున్నారండి. మళ్ళీ ఇంకా ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ 10,000 రూపీస్ మంత్లీ ఇస్తున్నారు. దానికి తగ్గట్టు SIP 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. I think GSE is a mid-cap stock అండి, డెఫినెట్లీ RBL బ్యాంక్. ఐ థింక్ యూఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఒకటే మనకి అంటే సైజ్ వైజ్ పెద్దదండి. రీసెంట్లీ ఆయన ఫస్ట్ లిస్టింగ్ అది ఇన్సూరెన్స్ సెక్టర్లో. సో దానికి పియర్ కంపారిజన్ అంత ఈజీగా ప్యూర్ ప్లే ఇన్సూరెన్స్ లేదు. బట్ యువర్ చాయిస్ ఆఫ్ స్టాక్స్ ఈజ్ గుడ్ అండి. కాబట్టి మీరు ఐ థింక్ బట్ మోర్ యూఆర్ ఇన్ ఫైనాన్షియల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కారణం వల్ల ప్రాబ్లీ యూ కెన్ గో అండ్ సెలెక్ట్ వన్ ఆటో ఆన్సిలరీ ఆర్ ఏ కెమికల్ కంపెనీ అండి. అంటే మీకు అతుల్ ఈజ్ వన్ గుడ్ కెమికల్ కంపెనీ, SRF ఇటువంటివన్నీ, నవీన్ ఫ్లోరెన్ మంచి రిజల్ట్స్ పోస్ట్ కూడా చేశారు అండ్ స్ట్రాంగ్ గ్రోత్ అనేది నెక్స్ట్ 1 or 2 years లో కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ అటువంటి డిక్లైన్స్ లో మీరు కొనుక్కుంటే మీకు మంచి ప్రాఫిట్స్ చేకూరే అవకాశం ఉంది. ఆంజనేయులు మరి కాలం. ఆంజనేయులు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. వాల్టాస్ మేరకో తీసుకుందామంటున్నాం, ఇప్పుడు ప్రైస్ లో తీసుకోవచ్చు అవి? వోల్టాస్ అండ్ మేరికో ఐ థింక్ యూ కెన్ వెయిట్ అండి. కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉంది మేరికో అయితే. 200 మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనం 306 నుంచి కరెక్ట్ అవటం చూసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 255 ఉంది. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో దట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అండి, విచ్ ఇస్ 238. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 17 రూపీస్ పడితే కనుక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. మేబీ అక్కడ నుంచి 238 నుంచి 205 మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. అది కూడా లాంగ్ టర్మ్ 1 year 1.5 year వ్యూ ఉంటే. వోల్టాస్ కూడా సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చార్ట్స్లో. 406 నుంచి ఆల్మోస్ట్ బాటమ్ 287 దాకా రావటం చూసాం. కరెంట్లీ 330 ఉంది. సో నా ఉద్దేశంలో వోల్టాస్ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్. 330 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 10% డౌన్ సైడ్లో అంటే మొన్నటి స్వింగ్లో 296 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 or 3 ప్రైస్ పాయింట్స్లో వోల్టాస్ అక్యూములేషన్ మీరు మొదలెట్టచ్చు. గుంటూరు నుంచి శ్రీనివాస్ మరి కాలం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. లాంగ్ టర్మ్ కోసం ఈ బాలకృష్ణ పేపర్స్ ఐనాక్స్ విండ్ లాంగ్ టర్మ్ కోసం 1 or 2 years కొనుక్కోవచ్చా? రెండు అంత డీసెంట్ సెట్ ఆఫ్ స్టాక్స్ పికింగ్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఐనాక్స్ విండ్ అండ్ బాల్. యా, ఐ మీన్ గో విత్ ద లీడర్ అనే చెప్తానండి. బట్ బాలకృష్ణ పేపర్స్ అంటే రీసెంట్ టైమ్స్ లో మనకి పేపర్ సెక్టర్ లో మంచి ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుందండి. అండ్ బాలకృష్ణ ఈజ్ డెఫినెట్లీ ఎ గుడ్ గ్రూప్. అంటే సిఆర్ఎం సిల్క్ మిల్స్ కి చెందింది అది. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అని ఒక ఆఫ్ ద మార్కెట్ టైర్ కంపెనీ కూడా ఉంది. మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అండి. అండ్ కొద్దిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సెక్టర్ కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ కొద్దిగా బాగానే ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ మాన్సూన్ బాగుంది కాబట్టి పేపర్ కంపెనీస్ కి డెఫినెట్లీ మెయిన్ ఇన్పుట్ అనేది వుడ్ పల్ప్ అండి. సో వైల్డ్ ట్రీస్ ఏవైతే గ్రో అవుతాయో వాటికి కూడా మాన్సూన్ బాగుండడంతో పాటు రా మెటీరియల్ కొద్దిగా ఈజీగా అందే అవకాశం ఉంది. అండ్ కొంచెం ఈవెన్ ప్రైజెస్ పడే అవకాశం ఉంది. సో ఓవరాల్ పేపర్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్. లాంగ్ టర్మ్ కి ఇవన్నీ డెఫినెట్లీ పనికిరావండి. దే ఆర్ హైలీ సైక్లికల్. కాబట్టి మీరు ఒకవేళ కొన్నా కానీ ఎక్కడన్నా స్మాల్ ప్రాఫిట్స్ వచ్చినా కానీ మీరు బుక్ చేసి బయటికి రావడమే బెటర్. అండ్ మరికొన్ని మెయిల్స్ చూద్దాం. శక్తి పంప్స్ గురించి బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు. ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీనా, లాంగ్ టర్మ్ గురించి ఈ టైంలో తీసుకోవచ్చని. మొన్న బడ్జెట్ కంటే ముందు నుంచి కొద్దిగా ఈ పంప్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. మేబీ ఈ టైంలో డస్ ఇట్ సౌండ్స్ గుడ్? ఇట్స్ స్మాల్ క్యాప్ కంపెనీ అండి, బట్ రీజనబుల్లీ గుడ్ కంపెనీ అది. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్నాయి. డెఫినెట్లీ గ్రోత్ అయితే బాగానే ఉందండి. ఫండమెంటల్స్ ఆర్ రీజనబుల్లీ గుడ్, నాట్ ఎనీవేర్ క్లోజ్ టు డేంజర్ జోన్. సో ఈ కారణం మూలన రాబోయే రోజుల్లో శక్తి పంప్స్ లాంటి కంపెనీస్ విల్ డెఫినెట్లీ డూ వెల్ బికాస్ దే కేటర్ టు ఎ లాట్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్లూడింగ్ అగ్రి, డొమెస్టిక్, ఇవన్నీ కూడా రకరకాల పంప్ సెట్స్ చేస్తారు వాళ్ళు. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ డీసెంట్ బ్రాండ్ నేమ్ కూడా బిల్డ్ చేశారు. అండ్ దే ఆల్సో ఎక్స్పోర్ట్ టు క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ కంట్రీస్. ఈ కారణం వల్ల శక్తి పంప్స్ దో ఇట్స్ అ స్మాల్ క్యాప్ కంపెనీ, యూ కెన్ బై ఇట్ ఇన్ 2 price points with a 10 to 15% కరెక్షన్. హైదరాబాద్ నుంచి లక్ష్మీదేవి మరి కాలం. అదే లక్ష్మీదేవి గారు. హలో హలో, చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. చెప్పండి. నేను ఒక డౌట్ అడుగుతామండి బాలా గారిని. చెప్పండి. నాకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి నేను జాబ్ హోల్డర్ అండి. 10,000 పడుతుందండి ట్యాక్స్ పడుతుంది. నేను ఆ 10,000 ట్యాక్స్ ఇలాగా పడకుండా ఉండడానికి సోర్స్ చెప్తారండి? అంటే ఏటీసీ కింద దేంట్లో పెడితే నాకు ట్యాక్స్ ఎక్సెప్షన్ వస్తుంది?
నాకు 10,000 పడుతుందండి. ఆ 10,000 తగ్గట్టు ఏదైనా చెప్తారండి లో పెడితే నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని? ఓకే, సెక్షన్ 80Cలో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా? పెట్టచ్చండి ఇయర్ కి నేను అదొకటి. ఓకే అండి, మీరు ఇప్పుడు సెక్షన్ 80C కి నేను ఇన్వెస్ట్ చేస్తున్నారా? హలో, చెప్పండి. మీరు ఆల్రెడీ సెక్షన్ 80C కి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారండి లక్ష్మి గారు? పిల్లల తరపున పేరు మీద తీసుకున్నానండి. అంటే రిలయన్స్ వాటిలో ఇన్సూరెన్స్ దాంట్లో పెట్టానండి. 90,000 పెట్టాను అనమాట. ఐసిఐసి రిలయన్స్ దాంట్లో పెట్టాను. అది కాక నాకు 10,000 పడుతుంది అనమాట ట్యాక్స్. దానికోసమని చెప్పిన ఈ ట్యాక్స్ ఉన్నాయి కదండి, ఈఎల్ఎస్ఐ వాటిలో ఇది బెస్ట్. అది కాకుండా ఇంకేమైనా బెస్ట్ ఉన్నాయా? టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఎంత అండి పర్ యానం? అంటే మీరు 80,000 ఆల్రెడీ ఇన్సూరెన్స్ మీ పిల్లల పేరు మీద కానీ మీ పేరు మీద కానీ డెఫినెట్లీ కడుతున్నారని చెప్పారు. దట్స్ ఎ గుడ్ సైన్ అండి, దట్స్ గుడ్. సో మీ టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఎంత అండి అప్రాక్సిమేట్లీ? కట్ అయింది. యా, ఇన్ కేస్ మీరు టోటల్ గ్రాస్ ఇన్కమ్ లోంచి 80,000 రూపీస్ ఓన్లీ 80C సెక్షన్ లో ఎగ్జామ్స్ తీసుకోవాలని ఇన్సూరెన్స్ కడుతుంటే మాత్రం definitely a rest of the 10% I think you should pay by ELSS schemes and ELSS schemes lo chala unnai. All asset management companies good ELSS schemes unnai. It can be Franklin Templeton, Birla Sun Life, Axis Direct Mutual Fund etundi. So at 10,000 definitely meer ELSS lone pettandi. In case 80,000 lo kuda meer pillal peru మీద ఇన్సూరెన్స్ అంటున్నారు. ఇఫ్ యూ హావ్ ఆప్టెడ్ ఫర్ సమ్ యూలిప్స్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అందులోంచి కూడా మీరు షిఫ్ట్ ఓవర్ అయిపోయి ఈ ఇయర్ డెఫినెట్లీ ఈఎల్ఎస్ఎస్ మీదనే ఎక్కువ మొగ్గు చూపితే లాంగ్ టర్మ్ లో పిల్లల పేరు మీద కాబట్టి 5, 10, 15 years you will get more money. In case you want to take some specific protection plans for children's education ఇటువంటివన్నీ there are small premium pay చేసినా కానీ మంచి కవరేజెస్ ఉంటాయి. So that will be a better idea అండి. So definitely opt for ELSS schemes in maybe Axis Direct Mutual Fund ఒకటి, Reliance Tax Saver Scheme or Birla Sun Life లో 2-3 funds ఉన్నాయి. వాటిలో స్ట్రైట్ అవే పెట్టండి. యూ డోంట్ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ఐదర్ ఏ పీపీఎఫ్ ఆర్ మేబీ ఏ పోస్టల్ సేవింగ్స్. ఇటువంటి వాటిలో మాత్రం ఐ డోంట్ థింక్ ఐ విల్ రికమెండ్ దట్. ఓకే, బెంగళూరు నుంచి శ్రీనివాస్ మన కాలర్. హలో శ్రీనివాస్ సార్, ఇది పాండ్యం సిమెంట్స్ తీసుకొచ్చా సార్? పాండ్యం సిమెంట్స్ ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుని? 1 year, 1.5 year. ఓకే అండి, మీ కాల్ తీసుకుందాం. ఈలోపు నిఫ్టీ సెన్సెక్స్ ఓపెన్ అవుతున్నాయి, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ప్లస్లో 8,790, 8,792 పాయింట్స్ దగ్గర ఓపెన్ అయింది. సెన్సెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా 162 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అవుతున్నాయి. బికాజ్ మనకి ఏషియన్ మార్కెట్స్ నుంచి అండ్ యూఎస్ మార్కెట్స్ నుంచి మంచి క్యూస్ రావడం వల్ల ఈ మొమెంటం, ఈ పాజిటివ్ మొమెంటం మనం చూస్తున్నాము. టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 2% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.75% గెయిన్స్తో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇండెక్స్ స్టాక్స్ ఉండడం అరబిందో ఫార్మా, టీసీఎస్ ఆల్మోస్ట్ 1% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. టెక్ మహీంద్రా కూడా ఆల్మోస్ట్ 0.6% గెయిన్స్తో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. ఎల్ఎన్టీ 1% గెయిన్తో ట్రేడ్ అవుతుంది. భారతీ ఇన్ఫ్రాటెల్ కూడా కొద్దిగా రికవరీ 303 దగ్గర కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 496 దగ్గర ట్రేడ్ అవుతుంది. బాష్ 22,485 దగ్గర. బట్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రం స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు రిజల్ట్ వచ్చినప్పటికీ 2.5 అండ్ 2.6% మేర నష్టపోయింది. నెగిటివ్గా బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ట్రేడ్ అవుతుంది. హీరో మోటో కార్ప్ కూడా ఆల్మోస్ట్ 1.66% గెయిన్స్తో మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. మొత్తానికైతే ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ మనకి కనిపిస్తుంది. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తుంది ఇండెక్స్ కంటే. బట్ ఇండెక్స్ కూడా ఇవాళ 8,800 పైనే నిలబడే సూచనలు మనకు కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ క్యూస్. అండ్ శేషసాయి పేపర్స్ ఆల్మోస్ట్ 10% గెయిన్స్తో 865 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ అప్సైడ్ శేషసాయి పేపర్లో మనం చూసాం. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అండ్ జేకే సిమెంట్స్ 5% గెయిన్స్తో 789 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక మిగిలిన స్టాక్స్లో ఒకసారి చూస్తే ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్ 7% గెయిన్స్ 337 దగ్గర. ఇండియన్ హోటల్ కంపెనీ 4.3%, ఫోర్టిస్ హెల్త్ కేర్ 4.5%, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, గుజరాత్ పిపావావ్ పోర్ట్, సన్ టీవీ నెట్వర్క్ స్టిల్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. సన్ టీవీ 700 మార్క్ని కూడా క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ 4% గెయిన్స్తో 710 దగ్గర ట్రేడ్ అవుతుంది. భారత్ ఫోర్జ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 3.5% గెయిన్స్తో 980 దగ్గర. జిందాల్ స్టీల్స్ 3% గెయిన్స్తో. హ్యాత్వే కేబుల్, జీవీకే పవర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్తో ప్రస్తుతం మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ మనం పదే రికమెండ్ చేస్తూ వచ్చాం. ఈ స్టాక్స్
డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటాయని. అండ్ పాండ్యం సిమెంట్స్ ఇంతకుముందు ఒక కాలర్ కూడా అడిగారు, ఈ స్టాక్ ఇవాళ 20% అప్పర్ సీలింగ్ పడింది 68 రూపీస్ దగ్గర. మిగిలిన స్టాక్స్లో ఇండియన్ టైలర్స్ అండ్ డెవలపర్స్, వంశీ రబ్బర్, ఎన్జిఎల్ ఫైన్ కెమ్ లాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. మిగిలిన స్టాక్స్లో అసిలియా కాలే సొల్యూషన్స్ 10% సీలింగ్ పడింది ఇవాళ 1770 దగ్గర. ఆంధ్ర షుగర్స్ 10% గెయిన్స్తో కనిపిస్తుంది. శేషసాయి పేపర్ 8% గెయిన్స్తో. నేషనల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ 7.5% 8% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. ఫోసెకో ఇండియా 7% గెయిన్స్తో 1415 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఐఎఫ్బి ఆగ్రో 6% గెయిన్స్తో 460 దగ్గర కనిపిస్తుంది. రాజేంద్ర గారు, ఎన్ని ఇనిషియల్ ఓపెనింగ్ ట్రేడింగ్? ఐ థింక్ స్టాక్స్ ఏవైతే ప్రాబబ్లీ అప్ సైడ్ ఓపెన్ అయినా ప్రాబబ్లీ వాటిల్లో వీ నీడ్ టు టేక్ ఛాన్స్ అండి. మీరు ఇప్పుడే చెప్పారు, ఐ థింక్ భారత్ ఫోర్జ్ అండ్ సన్ టీవీ విల్ కమ్ ఇన్ టు దట్ పిక్చర్. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి 3% to 5% దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ కొద్దిగా కేర్ఫుల్గా వాచ్ చేసి ఈ రెండు స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మేబీ ఒక 2 to 3% అంటే ఇవాళ గ్యాప్ అప్ ఏదైతే ఓపెన్ అయిందో గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది జనరలీ. సో గ్యాప్ ఫిల్ చేసినప్పుడు ప్రాబ్లీ రెండు స్టాక్స్ మేబీ ట్రేడింగ్ కోసం పిక్ చేసుకొని 3% అప్ సైడ్లో ఐ థింక్ వన్ క్యాన్ బుక్ ప్రాఫిట్స్. అండ్ ఇప్పుడే మనకి జెట్ ఎయిర్వేస్ ఇవాళ ఆల్మోస్ట్ 2% డౌన్తో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ నెగిటివ్ రిజల్ట్. అండ్ 360 రూపీస్ ఇవాళ ఇంట్రాడే లో టెస్ట్ చేసి మళ్ళీ కొద్దిగా పిక్ అయినట్టు మనకు కనిపిస్తుంది. 372 373 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొంతమంది కాలర్స్ కూడా అన్నారు, అందులో పాండ్యం సిమెంట్స్ ఏమన్నా చూస్తున్నారా? 20% ఇవాళ సీలింగ్ కూడా పడింది. ఐ థింక్ సిమెంట్ ప్యాక్లో ఇది కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై చూస్తే కనుక 2008లో 247 దాకా వెళ్ళటం చూసాం. అదేవిధంగా ఆల్ టైమ్ అండ్ మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 23 రూపీస్ దాకా వచ్చింది. సో ఈరోజు 20% అప్ మూవ్ ఉన్నా కూడా ప్రాబ్లీ ఈ స్టాక్ని మనం విల్ సే యాజ్ ఎ నాన్ పర్ఫార్మర్ అని అంటాం. ఎందుకంటే ఇది 2015లో 104 హై వెళ్ళటం చూసాం. అండ్ అక్కడి నుంచి మొత్తం సిమెంట్ ప్యాక్ పెరుగుతుంటే ఇది ఒక్క స్టాక్ డౌన్ ట్రెండ్లో రావటం చూసాం. సో నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మేబీ ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే మేబీ ఇంకో 10-20% అప్ సైడ్ వెళ్ళొచ్చు, మేబీ 105 దాకా వెళ్ళొచ్చు. ప్రాబ్లీ అట్లాంటి టైంలో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఐ థింక్ మిడ్ క్యాప్ సిమెంట్ ప్యాక్లోనే ఉండాలంటే ప్రాబ్లీ ఇండియా సిమెంట్ ఈజ్ లుకింగ్ గుడ్. దో ఇది 320 ఆల్ టైమ్ హై ఉన్నా కూడా ప్రాబ్లీ వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ద స్టాక్ అని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో ఇండియా సిమెంట్ బెటర్ రిటర్న్స్ దెన్ పానీయం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, బెంగళూరు నుంచి రమణ మరో కాలర్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ హైలో 20,500 కొన్నానండి. సో మళ్ళీ దాన్ని యావరేజ్ చేద్దామని 20,300 20,000 తీసుకున్నాను. సో మన డిమానిటైజేషన్ తర్వాత బాగా పడిపోయింది. సో టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో నా ఇప్పుడు ఏంటంటే నాకు నా డబ్బులు అదే ఈక్వల్ గా వచ్చేసింది. సో ఇంకా వెయిట్ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? బ్యాంక్ నిఫ్టీ, ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండిసెస్లో ప్రాబ్లీ 100-200 పాయింట్స్కి యావరేజ్ చేయకూడదండి. ఇట్స్ ఎ రాంగ్ స్ట్రాటజీ బేసికలీ. ఎందుకంటే దానిలో మూవ్స్ మనం చూస్తే కనుక అట్లీస్ట్ 7 to 10% మూవ్స్ ఉంటాయి, ఐదర్ అప్ ఆర్ డౌన్. సో మినిమం 5% కరెక్షన్లోనే మనం యావరేజ్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ వైడ్లీ ట్రేడెడ్ అండ్ ప్రాబ్లీ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 50% మీరు బుక్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఎందుకంటే మనకి లాస్ట్ 1 week 1.5 weekలోనే చూస్తే కనుక 18,800 నుంచి 20,300 అంటే ఇంత బిగ్ మూవ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ పొటెన్షియల్ ఆఫ్ అప్ సైడ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో 50% మీరు డెఫినెట్గా ఇక్కడ బుక్ చేసుకోండి. అండ్ 20,575 దగ్గర ఒక కీ సపోర్ట్, కీ రెసిస్టెన్స్ ఉంది. సో ప్రాబ్లీ అక్కడ ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ మైట్ టాప్ అవుట్. లేదు అంటే కనుక మీరు 50% డెఫినెట్గా ఇక్కడ మీరు బుక్ చేయండి. అండ్ బ్యాలెన్స్ 50% మీరు 19,915 దాని కింద ట్రైలింగ్ స్టాప్ పెట్టి మీరు రన్ చేసుకోండి పొజిషన్. ఇది 20,520 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ 50% ప్రాఫిట్ ఇమీడియట్ బుక్ చేసి 50% స్టాప్ లాస్తో ఐ థింక్ యూ క్యాన్ రన్ ద పొజిషన్. ఓకే, దివీస్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ 3% దాకా వీక్ అయింది. 735-736 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. యూనిటెక్ కూడా ఆల్మోస్ట్ 3% దాకా వీక్ అవడం చూస్తున్నాం. జెట్ ఎయిర్వేస్ 2.5% డౌన్లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా 2.5% డౌన్లో ఉంది. మెక్లైడ్ రసెల్, జేకే బ్యాంక్, ఏసీసీ, డీబీ కార్ప్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ, టొరెంట్ ఫార్మా, పీవీఆర్ లిమిటెడ్, స్ట్రైట్ ఫ్యాషన్, థర్మాక్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా వీక్గా ఇవాళ ఓపెనింగ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలాంటి సెల్లింగ్ యాక్టివిటీ ఉందో కూడా ఒకసారి చూసుకొని మరికొన్ని కాల్స్ తీసుకుందాం. స్మాల్ క్యాప్లో మనకి పెద్దగా కనిపించట్లేదు, బాగా వీక్. అట్లాస్ సైకిల్స్ మరొకసారి 5% డౌన్తో 461 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరోసారి సర్క్యూట్ పడింది ఈ స్టాక్కి. ఫైన్, ఇవి
మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మనకు పెద్దగా కనిపించట్లేదు. హైదరాబాద్ నుంచి రేఖ మరో కాలర్ ఉన్నారు. అడగండి రేఖ. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర పిఎన్బి గిల్స్ ఉన్నాయి సార్ 50 రూపీస్లో. ఓకే. ఇంకోటి జిఎం బ్రేవరీ గిల్స్ ఉన్నాయి సార్ 550లో. ఓకే. ఈ రెండు స్టాక్స్ గురించి చెప్పండి. ఓకే. పిఎన్బి గిల్స్ అండ్ జిఎం బ్రేవరీస్. I think PNB Gilts is definitely a good dividend play అండి. కాబట్టి మీకు ట్రెజరీ ఇన్కమ్ ఎప్పుడైతే బ్యాంక్స్ వాళ్ళది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుందో డెఫినెట్లీ PNB Gilts విల్ డూ వెల్. ఎందుకంటే PNB Gilts బేసిక్లీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయర్స్ ఇన్ గిల్టెడ్ సెక్యూరిటీస్ అంటారండి. అండ్ దో ఇట్స్ లిస్టెడ్ కంపెనీ, వాళ్ళది ఓన్లీ నిష్ బిజినెస్ అండ్ ఇట్స్ ఓన్లీ వన్ లైన్ ఆఫ్ బిజినెస్. కాబట్టి ఇటువంటి వాటిలో ఏదైనా చిన్న ప్రాఫిట్ వస్తే డెఫినెట్లీ బుక్ చేయమని చెప్తానండి. ఎందుకంటే లాంగర్ టైమ్ హొరైజన్లో యాజ్ మార్కెట్స్ రియాక్ట్ టు ఇంట్రెస్ట్ రేట్ కట్స్, ఇది సస్టైనబిలిటీ ఆఫ్ దిస్ బిజినెస్ అనేది, అంటే ప్రాఫిట్స్ అనేది కొద్దిగా దే ఆర్ అట్ స్టేక్. కాబట్టి రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది. బట్ ఎక్కడన్నా డెఫినెట్లీ ఒక రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత స్పాట్ వస్తే తప్పకుండా ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ మన కాలర్. హలో సార్, గుడ్ మార్నింగ్. ఆలోచన సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ డెల్టా కార్ప్ అండ్ శ్రేయ ఇన్ఫ్రా ఇప్పుడు 1 year కోసం తీసుకొచ్చారు సార్. బాలా గారికి అడగాలనుకుంటున్నా సార్. డెల్టా కార్ప్ అండ్ శ్రాయ్ ఇన్ఫ్రా 1 year గురించి. I don't think so అండి. ఎందుకంటే 1 year is too small a time. And recently మన శ్రేయ కార్పొరేషన్ వాళ్ళు they have raised a lot of debt again through at 9.5% debentures కూడా raise చేశారు. They're all decent companies, but definitely 1 year I don't think you'll get a great appreciation. And if you're a long-term player, I think you should go with something like auto ancillary kanindi, FMCG companies, chemicals, fine and specialty chemicals. ఇటువంటి వాటిలోకి వెళ్తే బెటర్. లాజిస్టిక్స్ అనేది ఈవెన్ దో GST rollout అయినా కానీ ప్రాబ్లీ బై జూలై ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్ టు అడ్జస్ట్. అండ్ వీళ్ళు ప్రాఫిటబిలిటీకి రావాలంటే అంత ఈజీ కాదండి, అంటే మంచి ప్రాఫిట్స్ చూపించాలండి. ఈ కారణం వలన ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు స్విచ్ అవుట్, థింక్ ఆఫ్ సమ్ అదర్ ఈ చెప్పిన 2-3 సెక్టర్స్లో దట్ విల్ బి బెటర్ రాదర్ దెన్ ఏ ప్యూర్ ప్లే Shrey Infra or maybe a Snowman Logistics. రాధాకృష్ణ అడుగుతున్నారు షార్ట్ టర్మ్ గురించి కొన్ని 2 స్టాక్స్ సజెస్ట్ చేయమంటున్నారు. దానితో ఈ టైం SMS ఫార్మా షార్ట్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? SMS ఫార్మా ఐ డోంట్ థింక్ అండి SMS ఫార్మా అంత పర్ఫార్మ్ చేయట్లేదు. బేసికలీ ఫార్మా స్పేస్లో ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది నాట్కో ఇస్ ఎ బెటర్ ఐడియా. ఎందుకంటే కొద్దిగా అప్ మూవ్ ఉంటుంది దానిలో అండ్ మొమెంటమ్ ఉన్న స్టాక్ ఈ స్టేజ్లో. ప్రాబ్లీ కొద్దిగా డిప్ వస్తే కనుక నాట్కో ఇస్ ఎ బెటర్ ఐడియా ఫార్మా స్పేస్లో. అదేవిధంగా షార్ట్ టర్మ్ లో 2 స్టాక్స్ అన్నారు. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ లుక్ ఎట్ సెంచురీ టెక్స్టైల్ అండి. మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా కరెక్ట్ అయ్యి అరౌండ్ 880-885 వస్తే కనుక ప్రాబ్లీ అక్కడ మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి లాంగ్స్. అండ్ అదేవిధంగా L&T ఫైనాన్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కూడా 3-5% కరెక్ట్ అవుతే కనుక మేబీ 1 month వ్యూ ఉండాలి. షార్ట్ టర్మ్ ఇట్స్ నాట్ ఫర్ డే ఆర్ మేబీ వీక్ టైం. సో 1 month వ్యూ ఉంటే కనుక 4-5% కరెక్షన్లో ఈ 2 స్టాక్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. మార్కాపురం నుంచి లక్ష్మి మరో కాలర్. హలో లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం. 3,14 డాక్టర్ రెడ్డి ఉన్నారండి. లక్ష్మి గారు మీ వాయిస్ సరిగా అనిపించట్లేదు, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఏషియన్ పెయింట్స్ డాక్టర్ రెడ్డిస్ రెడ్డి కొన్నానండి. 3,235 డాక్టర్ రెడ్డి అండి. ఓకే. ఏషియన్ పెయింట్స్ 1039 10 షేర్లు. ఇవి ఏ ప్రైజ్ లో చెప్పండి? ఇది ఇప్పుడు ఎందుకో పడిపోతుంది డాక్టర్ రెడ్డి. ఓకే. ఏషియన్ పెయింట్స్ డాక్టర్ రెడ్డిస్ తీసుకున్నారు ఆ ప్రైజ్ లో, మేబీ బయటకు వద్దాం అనుకుంటున్నట్టున్నారు. Yeah, I think Dr. Reddy results are not good, and most of the top iBankers or research houses have downgraded the stock on it to 2750-2800. So ఆ కారణం మూలన I don't think immediately మాత్రం అందులో స్పాట్ వచ్చే అవకాశం లేదు. About 3250 అంటున్నారు. ఇట్స్ డెఫినెట్లీ బిట్ ఫార్ అవే అండి. అన్లెస్ మళ్ళీ కంప్లీట్లీ వీళ్ళకి ఫ్రెష్ మాలిక్యూల్స్ ఏవైతే ఫైల్ చేశారో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ వచ్చి బిజినెస్ ఫైనలైజ్ అయితే మాత్రం ఏషియన్ పెయింట్స్ ఐ థింక్ యూ కెన్ కీప్ ఇట్ అండి. ఇందులో కూడా కొద్దిగా మనకి నెక్స్ట్ 1 or 2 quarters అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ విల్ డూ వెల్. బట్ నెక్స్ట్ 1 or 2 quarters ఏషియన్ పెయింట్స్ విల్ డూ వెల్ బికాస్ మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండ్ అన్ని కూడా పికప్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద సీజనాలిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి కొంచెం మనకి స్లాక్ సీజన్ వస్తుందండి. సో ఏషియన్ పెయింట్స్ రిటైన్ చేయండి. ఒక ట్రేడింగ్ జంప్ ఏదైనా వస్తే మాత్రం ఒక బౌన్స్లో డాక్టర్ రెడ్డి ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. నందన్ డెనిమ్ గురించి మూర్తి అడుగుతున్నారు. ఈ టైంలో పోర్ట్ఫోలియోలో మరిన్ని స్టాక్స్ నందన్ డెనిమ్ని యాడ్ చేసుకోవచ్చా?
అంటే మరిన్ని అంటే ఆల్రెడీ ఉంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ యాడ్ మోర్ అండి. దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఇన్ ద సేమ్ టెక్స్టైల్ స్పేస్లో అన్ని ఒక్క చోట కాన్సన్ట్రేట్ చేయడం అంత ఉత్తమం కాదు. సో మీ దగ్గర ఆల్రెడీ ఉంటే నందన్ డెనిమ్ విల్ డూ వెల్. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ చేశారు, బట్ అదంతా కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వడానికి రిజల్ట్స్లో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. సో ఈ కారణం వలన అడిషనల్లీ నందన్ డెనిమ్ అయితే మీరు కొనొద్దని. ప్రాబ్లీ యూ కెన్ లుక్ అట్ సమ్ ఆఫ్ ద కౌంటర్స్ లైక్ మేబీ సియరామ్ సిల్క్మెన్స్, ఇండో కౌంట్, ఇటువంటి అన్ని కూడా రీసెంట్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ అండ్ దే డూయింగ్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ యాజ్ వెల్ as డొమెస్టిక్ బిజినెస్. సో అటువంటి వాటిలో మీరు ఎక్స్పోర్ట్ తీసుకోవచ్చు. సుధాకర్ అడుగుతున్నారు, రికో ఆటో 1000 షేర్స్ 61లో అండ్ ట్రైడెంట్ 62 రూపీస్లో ఆల్రెడీ తీసుకున్నారు. ఇది చంద్ర గారు, రికో ఆటో 61, ట్రైడెంట్ 61. ట్రైడెంట్ ఈజ్ లుకింగ్ గుడ్ అండి. 66, 68 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ స్టాక్ 75 నుంచి 80 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి మిడ్ క్యాప్స్లో రన్అప్ బాగా రావటం చూసాం. గత 3 నెలల్లోనే ఆల్మోస్ట్ 54 to 74 దాకా వెళ్ళటం చూసాం. సో స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి, విచ్ ఇస్ ట్రైలింగ్ స్టాప్ మీరు పెట్టుకోండి. 61 మీరు కొన్నారు, 65 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. అదేవిధంగా 75 and 77 వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈవెన్ రికో ఆటో కూడా ప్రాబ్లీ ఈ స్టేజ్లో కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందని చెప్పొచ్చు అండి. లాస్ట్ 4 monthsలో ఇది 75 నుంచి ఆల్మోస్ట్ 56 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. దీని 200-day మూవింగ్ యావరేజ్ కూడా అరౌండ్ 53-75 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో మీరు ఇంకా 1-2 months హోల్డ్ చేస్తే కనుక మేబీ బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టాక్ కూడా మిడ్ క్యాప్ స్పేస్ కాబట్టి బిలో 50 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే 75 దాటిందంటే అప్ సైడ్ పొటెన్షియల్ 90 వరకు ఈ స్టాక్లో ఉంది. ఓకే, మరొక నాగరాజు అడుగుతున్నారు, టీసీఐఎల్ అండ్ టీసీఐఈఎల్ ఈ 2 స్టాక్స్ ఆఫ్టర్ డీమర్జర్ హోల్డ్ చేసుకోవచ్చా అని. మేబీ టీసీఐఎల్ ట్రాక్ చేస్తున్నారు, టీసీఐఎల్ అండ్ టీసీఐఈఎల్ ఎగ్జాక్ట్గా ఇవి టర్మ్స్ రాశారు. నో, ఐ డోంట్ ట్రాక్ దెమ్ ఓన్లీ. ఓకే ఫైన్, ఈలోపు మరి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఐఓసి గురించి ఏఎస్కే రెడ్డి అడుగుతున్నారు. 387లో షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఐఓసి. ఐ థింక్ ఆయిల్ మార్కెటింగ్ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్ అండి. 387 అంటే ఆల్మోస్ట్ ఇది మనకి ప్రీవియస్ స్వింగ్ హై బ్రీచ్ అవడం చూస్తున్నాం, విచ్ ఇస్ 393 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా దేశంలో స్టాప్ లాస్ అనేది మీరు 376 కింద పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఇది 350 నుంచి 390 అంటే 40 రూపీస్ దాకా రన్అప్ రావడం చూసాం. సో నా దేశంలో 3-day లో ఏదైతే ఉందో 376 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ అప్ సైడ్ మేబీ 406 నుంచి 408 వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది షార్ట్ టర్మ్లో బుక్ చేసుకోవాలి. పవన్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 33% ప్రాఫిట్లో ఉన్నారు, ఆర్బీఎల్ 70% ప్రాఫిట్లో ఉన్నారు, పిఎన్బి హౌసింగ్ 20% అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి కూడా ఆల్మోస్ట్ 31% ప్రాఫిట్స్లో ఉన్నారు. ఇవన్నీ హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి, ఆర్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. Yeah, long term anyway, it depends on how much quantity you have and where you have 50% more profit. Definitely కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం అనేది యూ షుడ్ డూ ఇట్ అండి. ఎందుకంటే సేమ్ కంపెనీ మళ్ళీ మీకు లో రేట్లో దొరకపోయినా యూ కెన్ ఆల్వేస్ బై ఎట్ అనదర్ కంపెనీ ఎట్ అనదర్ సెక్టర్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు 30% ప్లస్ ప్రాఫిట్లో ఉన్నారు అండ్ ప్రాబ్లీ మీ ఎంట్రీ పాయింట్స్ వర్ రియలీ గుడ్. సో కొన్ని స్టాక్స్ మీరు చెప్పినట్టు 50% ప్లస్లో ఉన్నాయి మాత్రం డెఫినెట్లీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఒక maybe 15-20% or 1/3 of the quantity profits book చేయడం better. Wherever you go, or maybe all stocks మీరు మంచి ప్రాఫిట్ ఉన్నారు కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే పెట్టండి. దో యు ఆర్ అన్ ఇన్వెస్టర్, కొంచెం మార్కెట్ ఓవరాల్ హీటెడ్ అప్ ఉంది కాబట్టి చిన్న కరెక్షన్ వచ్చిన ఇవన్నీ కూడా ఒక 5-10% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టేక్ సమ్ ప్రాఫిట్స్ ఆల్వేస్. సావిత్రి అడుగుతారు, మిందా కార్ప్ని ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు కానీ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా మిందా కార్ప్? ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ స్టాక్ మనకి కరెక్షన్ మోడ్ కూడా అయిపోయింది స్టాక్లో. సో ప్రాబ్లీ 88 నుంచి 95 మధ్యలో మంచి స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది ఇది. సో డెఫినెట్లీ 1 year వ్యూ ఉంటే కనుక 15-20% రిటర్న్లో మీరు హ్యాపీ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. రవికిరణ్ అడుగుతున్నారు, ఐనాక్స్ లీజర్ని మీడియం టర్మ్ గురించి బై చేసుకోవచ్చా? ఐనాక్స్ లీజర్ ఐ డోంట్ థింక్ అండి, దానికన్నా పీవీఆర్ ఈజ్ అ బెటర్ ఐడియా. ప్రాబ్లీ ఐనాక్స్లో కొద్దిగా ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఉన్నప్పటికీ ఐ థింక్ పీవీఆర్ లుక్స్ గుడ్ అండి మీడియం టు లాంగ్ టర్మ్లో. I think PVR is a better idea than INOX. ఎందుకంటే PVR all time highs breach అయ్యి న్యూ హైస్ అటెంప్ట్ చేస్తుంది, వేరేజ్ INOX చూస్తే కనుక 292 ఇది ఆల్ టైమ్ హై. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 225 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నా ఉద్దేశంలో PVR is a better idea.
మురళి అడుగుతున్నారు ఫెడరల్ బ్యాంక్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ని ప్రజెంట్ రేట్లో 6 months to 1 year టైం గురించి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఫెడరల్ బ్యాంక్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో రెండు బ్యాంక్స్ కూడా 25% పెరగడం చూసామండి డౌన్ సైడ్ నుంచి, మేబీ లాస్ట్ 1.5 monthsలో. సో నా ఉద్దేశంలో కరెక్షన్స్ అనేవి ఉంటాయి బేసికలీ, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ మనకి బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 2200 points లోస్ నుంచి పెరిగింది కాబట్టి మేబీ 400-500 points బ్యాంక్ నిఫ్టీ కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్స్ 4 to 5% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో అది ఎంట్రీ పాయింట్ అవుతుంది మనకి. మేబీ ఫెడరల్ బ్యాంక్ ఒక 4-5% ఆర్ ఆర్బీఎల్ కూడా 4-5% కరెక్షన్లో పికప్ స్టార్ట్ చేయొచ్చు. ఐ థింక్ వర్స్ట్ కేసులో ఈ రెండు కూడా 10% కన్నా ఎక్కువ కరెక్ట్ అవ్వవు ఈ స్టేజ్ నుంచి. సో 2 or 3 price pointsలో పికప్ చేసుకోమని చెప్తాను. కిరణ్ అడుగుతున్నారు కజారియా సిరామిక్స్ లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమన్నా బయింగ్ పాయింట్ సజెస్ట్ చేస్తారా ఇక్కడ నుంచి? ఐ థింక్ కజారియా చూస్తే కనుక లాస్ట్ 4 to 5 monthsలో కరెక్షన్ మోడ్లో ఉంది. మేబీ డిమానిటేషన్ ఎఫెక్ట్ తోటి ఇది ఆల్రెడీ 742 నుంచి 437 దాకా రావటం చూసాం. సో బేస్ అనేది ఐ థింక్ ఆల్మోస్ట్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 587 ఉంది. సో నా ఉద్దేశంలో 553 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ షుడ్ బి యాక్టింగ్ యాజ్ ఏ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్. సో 553 నుంచి మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే 514 దాకా రావచ్చు. ఐ థింక్ ఆ రేంజ్లో వన్ షుడ్ ఎంటర్ విత్ 100% ఇన్వెస్ట్మెంట్. చంద్రశేఖర్ అన్నారు పీవీఆర్ 1260లో 30 shares ఉన్నాయి, సన్ ఫార్మా 665లో 110 shares ఆల్రెడీ ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్? ఐ థింక్ రెండు కూడా హోల్డ్ అండి ఈ స్టేజ్లో. పీవీఆర్ ఈజ్ అ బెటర్ చార్ట్ కంపేర్ టు సన్ ఫార్మా. సన్ ఫార్మా మేబీ ఇంకో 6 months 1 year టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ టాప్ నుంచి హాఫ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ బై జోన్గా మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 571 దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ కీ సపోర్ట్. సో నా ఉద్దేశంలో సన్ ఫార్మా 570 వస్తే ఫర్దర్ యాడ్ చేయండి. అండ్ పీవీఆర్ ఇట్స్ ఏ హోల్డ్ డెఫినెట్గా. ఐ థింక్ ప్రాబ్లమ్ మీరు ట్రేడర్ అవుతే కనుక 1092 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 1 yearలో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్ పీవీఆర్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. వెంకట్ అడుగుతున్నారు హెరిటేజ్ ఫుడ్స్ని 385 రూపీస్లో తీసుకున్నారట యావరేజ్ ప్రైస్ అని, ఈ టైంలో ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా? చాలా బెస్ట్ ప్రైస్లో తీసుకున్నట్టున్నారు. యా ఇంకా అంటే ఐ థింక్ ఆల్రెడీ ఇఫ్ యూ హ్యావ్ వెయిట్ చేయమని చెప్తానండి, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ పుట్ అడిషనల్ మనీ ఇన్ టు ఇట్. అంటే మీరు కొద్దిగా డైవర్సిఫై చేసుకోవడానికి యూ షుడ్ డెఫినెట్లీ గో విత్ అదర్ సెక్టర్స్ అండ్ అదర్ కంపెనీస్ ఆల్సో. ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి, దట్ డూయింగ్ వెల్. అండ్ రీసెంట్లీ వాళ్ళు డివైడ్ చేసి డైరీ బిజినెస్ అండ్ రీటైలింగ్ బిజినెస్ హైవ్ అవుట్ చేసిన తర్వాత డెఫినెట్లీ హెరిటేజ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోర్ అండ్ కరెంట్ స్ట్రాంగ్ డైరీ బిజినెస్. సో ఉన్నది ఉంచండి, అడిషనల్గా మాత్రం దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అని చెప్తున్నాను. అండ్ రాజు అడుగుతున్నారు అంబుజా సిమెంట్స్ ఇంట్రాడే గురించి ఈ టైంలో తీసుకోవచ్చా ఇంట్రాడేకి అండ్ టెక్నికల్ లెవెల్స్? నో లాంగ్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి, ఎందుకంటే ఎనీ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంటే ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. యాక్చువల్లీ ఐ థింక్ మీరు అదే ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మీ స్టాప్ లాస్ 227 దగ్గర ఉంది, విచ్ ఈస్ అబౌట్ 3.5 rupees ఇక్కడ నుంచి. అండ్ 237 is 200-day మూవింగ్ యావరేజ్. సో రిస్క్ టు రివార్డ్ ఈస్ నాట్ దట్ గ్రేట్. సో ఇంట్రాడేలో ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద స్టాక్ టు ట్రేడ్. ఫైన్. హనుమాన్ అడుగుతున్నారు NIIT లిమిటెడ్ 79 రూపీస్లో తీసుకున్నారు, ఎగ్జిట్ లెవెల్స్? NIIT లిమిటెడ్ NIIT ప్రాబ్లీ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 74 ఉంది. ఐ థింక్ ట్రేడింగ్ స్టాప్ అనేది మీరు అరౌండ్ 70 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ స్వింగ్లో అని చెప్పొచ్చు. ఎగ్జిట్ లెవెల్స్ ఐ థింక్ 20-day మూవింగ్ యావరేజ్ షుడ్ బి యూస్డ్ యాజ్ ఎగ్జిట్ షార్ట్ టర్మ్ కోసం, విచ్ ఇస్ అరౌండ్ 80 rupees. సో 74 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇంకో 6 rupees అప్ మూవ్ వస్తే కనుక 80లో మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ ఇలాంటి స్టాక్కి మీకు స్టాప్ లాస్ అనేది మస్ట్ అండి. 70 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. సురేంద్ర అడుగుతున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తిను వాళ్ళ గారిని సన్ ఫార్మా లారస్ ల్యాబ్స్ ఈ 2 స్టాక్స్లో ఏ స్టాక్ పిక్ చేసుకోవచ్చు, బెస్ట్ ఆప్షన్ ఏదవుతుంది ఫర్ లాంగ్ టర్మ్? బిట్వీన్ ద 2 కరెంట్లీ అంటే మాత్రం ఐడ్ గో విత్ లారస్ అండి. బట్ అగైన్ అందులో ఒకటి మాత్రం మీరు గమనించాలి, ఎప్పుడైనా కానీ ఫార్మస్యూటికల్ సెక్టర్లో దెర్ ఈస్ ఆల్వేస్ ఏ వెరీ సడన్ అండ్ స్ట్రాంగ్ రెగ్యులేటరీ రిస్క్. ఎప్పుడైనా కానీ USFDA వాళ్ళు ఆకస్మిక తనిఖీ లాంటివి చేసి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి దే మే గివ్ స్టార్ట్ విత్ 483 ఆర్ మేబీ సడన్లీ ఇఫ్ దే ఫైండ్ థింగ్స్ టూ బ్యాడ్ that can be a warning letter or an import alert. అటువంటివి మాత్రం you have to face always. It's a general and generic regulatory risk in all the pharma companies. So between these two right now I'd go with Laurus. Okay, as of now JP Associates 8% 9% gains తో కనిపిస్తుంది, HDIL 7.5% gains తో కనిపిస్తుంది, Saint 5.5% gains తో 481 దగ్గర, ఇండియన్ హోటల్ కంపెనీ 5.5%, IFL Holdings, Finolex Industries, GMR Infra, Titan DLF, Fortis Healthcare లాంటి స్టాక్స్ అన్ని 3.5 నుంచి 4% గెయిన్స్తో ఇనిషియల్ ట్రేడింగ్లో మనకి 15-20 minutes ట్రేడింగ్లో కనిపిస్తుంది. ఇక
స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏమో ఇండియన్ టోనర్స్ అండ్ డెవలపర్స్ 20% సీలింగ్ పడింది. ఎన్జిఎల్ ఫైన్ కెమ్ 18% గెయిన్స్తో కనిపిస్తుంది. పాండ్యం సిమెంట్స్ 14% గెయిన్స్తో, వంశీ రబ్బర్ 15% గెయిన్స్తో, అండ్ మిగిలిన స్టాక్స్లోనే మనకి స్టెర్లింగ్ టూల్స్ 11%లో, హై ఎనర్జీ బ్యాటరీస్ కూడా 10% గెయిన్స్తో మనకు ఇనిషియల్ ట్రేడింగ్లో చూస్తున్నాం ట్రేడింగ్ ప్యాటర్న్స్ ప్రకారం. బట్ 8,800కి చేరువలో జస్ట్ ఒక 3 to 4 పాయింట్స్ దూరంలో మాత్రమే నిఫ్టీ ప్రస్తుతం కనిపిస్తుంది. రాజేంద్ర గారు, ఎనీ కీ లెవెల్ టు అబ్జర్వ్ టుడే? బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది. అబౌవ్ 88 క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఇవాళ ఏ మేరకు ఉన్నాయి? ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు అండి. 20,309 మొన్నటి స్వింగ్లో ఆల్రెడీ క్రాస్ చేయడం చూసాం. డిమానిటేషన్ ముందు ఏదైతే టాప్ అయిందో ఆల్మోస్ట్ అక్కడ దాకా మనం అటెండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పెరిగితే కనుక 20,575, 150 పాయింట్స్ వీఆర్ జస్ట్ అవే. అదేవిధంగా నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ 8836 అనేది ఒక కీ రెసిస్టెన్స్. సో ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ విల్ టేక్ ఇట్ టు 8830, అంటే ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఫ్రెష్ లాంగ్స్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఈ స్టేజ్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం రెసిస్టెన్స్ పాయింట్కి దగ్గరలోకి వస్తున్నాం కాబట్టి దీన్ని మనం సప్లై జోన్గా పరిగణిస్తాం. సో ప్రాఫిట్స్ ఎక్కడైనా ఉంటే కనుక డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది చూడాలి. అండ్ ఫ్రెష్ లాంగ్స్కి ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మీనింగ్ఫుల్ కరెక్షన్. ప్రాబ్లీ ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ అడ్వైజబుల్ ఈ స్టేజ్లో. ఓకే బాలగారు, ఎనీ సజెషన్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్? ఎందుకంటే మార్కెట్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. Yeah, definitely. And you see, financials will do well, ఎందుకంటే they will always be in anticipation of a good rate cut, on the 8th. సో ఈ కారణం వలన డిప్స్ వచ్చినప్పుడు ఇప్పుడే కాదు, ఇప్పుడే రాజేంద్ర గారు చెప్పినట్టు ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ హ్యావ్ స్టార్టెడ్ షోయింగ్ సమ్ వెరీ పాజిటివ్ ట్రెండ్స్. దో నాట్ కంప్లీట్ బ్యాంకింగ్ సెక్టర్ రిజల్ట్స్ అన్ని బాగున్నాయని చెప్పలేము. లైక్ యాక్సిస్ బ్యాంక్, జేఎన్కే బ్యాంక్, కొన్నిట్లో రిజల్ట్స్ ఆర్ డెఫినెట్లీ బ్యాడ్. సో ఓవరాల్ ఫైనాన్షియల్స్ విల్ డూ వెల్. To start with, just wait and రేపు ఎల్లుండి there can be some volatility and some hope. Traders, I think, of course, they can always follow technicals, but for investments into banking sector, you should wait for a day or two, and every dip calls for a strong buy in NBFCs, housing finance companies, private sector banks, and selectively, public sector banks in Japan. Apart from that, as we have always been saying, consumption will kick in over the next 3 to 6 months, and it will be a trend. It will be a long-term structural trend. Kabatti, maybe a good auto ancillary company. Because auto companies, I think some of them are really quoting some very premium values like Maruti Ganindi or maybe Eicher or Tata Motors, it won't only. So, ee karanam valana good and auto ancillaries are available at a reasonably good valuation models and valuation levels. Similarly, fine chemicals and specialty chemicals would be one zone. Consumption is going to grow, kabatti you can even play on some white goods, and white goods over the next few quarters also will do well, or maybe a few years also. So there are a lot of Hitachi, Johnson Hitachi undi, Whirlpool undi, or Symphony undi, itvanti anni kuda on declines. Definitely I think one should buy. And the textiles, branded garments, these are all going to be long-term structural themes. Kabatti it's not 1 or 2 quarters or 1 or 2 years. So itvanti vaatilo maybe 3 to 5 years daaka kuda you can bet. So buy such kind of stocks on declines. Go with the stronger ones. Never touch any penny stock or a low price stock. So buy it on declines. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ, బాలగారు అండ్ రాజేంద్ర గారు. ప్రస్తుతానికి వెళ్తాను ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ మార్కెట్ సెట్ 11లో కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.